ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఆర్టిడో టైప్లో అయితే ఉంటుంది. చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే డెమో వీడియో చూడండి. లాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా బాగా అయితే ఉంది. సో మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇంకేమన్నా సాంగ్ మీదకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. ఆ సాంగ్ నేమ్ అయితే నేనైతే మీకైతే ఎడిటింగ్ అయితే చేస్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్రీసెట్ లింకు అలాగే XML ఫైల్ అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మీరు బీట్మార్క్ XML ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. చాలామందికి ప్రీసెట్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు, కాబట్టి మీరు XML ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక వీడియో అయితే చేశాను. డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది చూడండి. XML ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ మనము ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి మీకు డబుల్ బీట్మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ డబుల్ బీట్మార్క్ కాడ రెడ్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ప్రభాస్ అన్న ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫోటో ఇక్కడ వరకు వచ్చేయండి, మీరు ఇక్కడ ట్యాప్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో అయితే డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఫొటోస్ అయితే ఈ బీట్మార్క్ సెంటర్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఒక 10 to 15 ఫొటోస్ ఏమో అవసరం ఉంటుంది. సో ఇవైతే యాడ్ చేసుకోండి. నేను స్పీడ్గా యాడ్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్ నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సేకెపెట్ ఫైల్ లింక్ అయితే ఇస్తాను. ఓకేనా. ఇది కూడా సేమ్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనకు 2 టెక్స్ట్ అయితే ఉంటాయి. వీటిని లాంగ్ ప్రెస్ చేసి టిక్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకుని ఇక్కడ కాపీ లేయర్స్ ఉంటాయి, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీ యొక్క బీట్మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకుని పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఒకసారి మీకు ప్లే చేస్తాను, చూడండి. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే మనకు డైలాగ్ వస్తుంది కదా, మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ యొక్క టెక్స్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు అలాంటోడు మళ్ళీ తిరిగి ఇక్కడ మీరు తిరిగి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఈ యొక్క టెక్స్ట్ అయితే ఇక్కడ తిరిగి అని టైప్ చేసుకోండి. ఓకేనా. ఓకే, తిరిగి నెక్స్ట్ వచ్చేసి వస్తున్నాడు అంటే ఇక్కడ వస్తున్నాడు అంటే టైప్ చేసుకోండి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా టైప్ చేసుకోండి. ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. ఓకే, వీటిని ఇక్కడ కరెక్ట్గా యాడ్ చేసుకోండి మనకు ఈ బీట్మార్క్ సెంటర్ వరకు. ఓకేనా. ఓకే, మనకి ఈ విధంగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి మీకు. కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకుని మీడియం మీ ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. ఓకేనా. సో ఈ వీడియో యాడ్ చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆపర్చునిటీ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ లైట్ అని మీరు ట్యాప్ చేసుకొని స్క్రీన్ చేసుకోండి. ఓకేనా. చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. ఓకేనా. సో దీన్ని మళ్ళీ కాపీ చేసుకొని ఈ యొక్క టెక్స్ట్ కార్డ్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే ఉంటాయి, సింపుల్ ఉంటాయి ఫొటోస్ వచ్చేసి. ఓకేనా. సేకెపెట్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీ యొక్క బీట్మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ పాయింట్ చిన్న ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి కలర్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో వదిలేయండి, మళ్ళీ సెకండ్ ఫోటో వదిలేసి మళ్ళీ థర్డ్ ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క పెట్టు. సో ఇలా మీరు అన్ని ఫొటోస్కి ఫోటో వదిలిపెట్టండి, మళ్ళీ ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇలా మీరు అన్ని ఫొటోస్కి అయితే ఇదే విధంగా చేయండి. ఫోటోకి వదిలిపెట్టండి, ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకేనా. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మిగతా ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో. ఈ యొక్క ఫోటో కూడా సేమ్, ఈ ఫోటోని కూడా సేమ్ ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఈ యొక్క బీట్మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్మార్క్ ఓపెన్ చేసి మిగిలిన ఫొటోస్ ఉన్నాయి కదా, మిగిలిన ఫొటోస్ అన్నిటికైతే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఈ ఫోటోకి యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, సేమ్ ప్రాసెస్ ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఎవరోజు మనం ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకేమన్నా సాంగ్ మీదకి మీకు వీడియో ఎడిటింగ్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.